అండి. ఎలా అనిపించింది బైకర్ మూవీ? బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అదే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ జోనర్లో ఫస్ట్ టైం తెలుగులో వచ్చింది కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. యూత్ అయితే 100% ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ స్టంట్ మూవీ అనేది ఏ హీరో చేయలేదు. షేర్వానని చేశారు, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్టంట్స్ కూడా చాలా బాగా చూపించారు మూవీలో. బాగుంది సినిమా అయితే. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్ అంటే అదే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఒక ఫ్యామిలీకి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలో అది కూడా చాలా క్లియర్గా చూపించారు. హీరో ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు అనేది. అలాగే తన గోల్ కూడా తను బాగా ఫాలో అవుతాడు సినిమాలో. అంటే రీసెంట్గా శర్వానంద్కి నారి నారి నడుము మురారి అనే మంచి హిట్ పడింది కదా, దాని తర్వాత ఇది మంచి హిట్ పడింది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. అందులో చూసుకుంటే కంపారిజన్ అది వేరే జానర్, అది కంప్లీట్ లవ్ జానర్. అది ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్ జానర్. ఇది కలెక్షన్ ఏమన్నా హై అయ్యే ఛాన్స్ ఉందా? అంటే పబ్లిసిటీ అంత చేసాడు అనిపించట్లేదు, కానీ మెల్లగా ఇదైతే ఎక్కుతుంది. మామూలు ఇప్పుడు మన స్టార్టింగ్ ఫస్ట్ దురంధర్ పార్ట్ అని ఎలా ఎక్కింది అందరికీ, ఇది ఖచ్చితంగా అలానే ఎక్కుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జానర్ ఫస్ట్ టైం ఇది మన తెలుగులో. సో 100% ఇదైతే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉందా? మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అంటే లైక్ గోల్స్ ఏది ఉన్నా సరే తను ఫాలో అవ్వాలని బాగా చూపించారు. ఏ ఇండివిజువల్ అయినా సరే యూత్ అనేది డౌన్ అవ్వకుండా అతను ఇది స్పోర్ట్స్ మ్యాన్ మూవీ కింద చూపించారు బాగా. ఎవరు యావరేజా? యావరేజ్ ఇంకా వాళ్ళు పడుకున్నారనే నేను చెప్తాను, సినిమా చూసుండారని. నేనైతే చాలా నచ్చింది మాకు. లుక్స్ అయితే 10కి అయితే నేను 11 ఇస్తాను రేటింగ్ దానికి. నేను ఎప్పుడు చూడలేదు, ఎవరైనా సరే తన కెరీర్లో ఎప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్ ఎవరు చూడలేదు కదా. తను అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్ఫర్ 2 years తీసుకున్నాడు తను ఆల్రెడీ. తను ఇంటర్వ్యూస్ కూడా చెప్పాడు రీసెంట్గా. తను బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. ఓకే.